తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరో 4 నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. 17 లోక్సభ స్థానాలు ఉన్న తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి అని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. దీనికోసం ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలి అని భావిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన సీనియర్లలో కొందరిని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలి అని చూస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో జోష్ పెంచేందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేయించాలి అని పార్టీ వ్యూహకర్తలు నిర్ణయించినట్లుగా సమాచారం. దీనికి సోనియా గాంధీ అంగీకరించారో లేదో తెలియలేదు. ఆమెతో పాటు ప్రియాంక గాంధీ పేరు కూడా వినబడుతూ ఉంది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో మజ్లీస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగతా 16 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను వెతికే పనిలో బిజీగా ఉంది కాంగ్రెస్ నాయకత్వం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా వరుసగా 2 ఎన్నికల్లో అధికారాన్ని సొంతం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. 3వ ఎన్నికల్లో మాత్రం అధికారంలోకి రావాలి అని పట్టుదలగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్లో వరుసగా 2 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ మరో 4 నెలల్లో జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటి తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలి అని ఉంది. అందుకోసం ప్రతి రాష్ట్రంలోనూ తన బలాన్ని పెంచుకోవాలి అని భావిస్తోంది. అందులో భాగంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీలో జోష్ నింపడానికి పార్టీ సుప్రీం లీడర్ సోనియా గాంధీని తెలంగాణలో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటిదాకా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి సోనియా గాంధీని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. దీని ప్రభావం దక్షిణ భారతంపై బాగానే ఉంటుందని, అది కాంగ్రెస్కు కలిసొస్తుందని పార్టీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీకి సై అంటారా లేదా అన్నది తేలాల్సి ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవేళ సోనియా గాంధీ ససేమిరా అంటే ప్రియాంక గాంధీనైనా పోటీ చేయించాలని వారు ఆలోచన చేస్తున్నట్లు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలతో ప్రియాంక గాంధీ బాగానే కనెక్ట్ అయ్యారు. గాంధీ కుటుంబ సభ్యులు దక్షిణాది నుండి పోటీ చేయడం కొత్తేమీ కాదు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ తనయ ఇందిరాగాంధీ 1980లో తెలంగాణ నుంచి పోటీ చేశారు. అప్పట్లో ఆమె మెదక్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. జనతా పార్టీ నాయకుడు జైపాల్ రెడ్డిపై ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇందిరాగాంధీ ఎన్నికల బరిలో ఉండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఫలితంగా 42 లోక్సభ స్థానాలు ఉన్న ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాలు గెలుచుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో గాంధీ కుటుంబ సభ్యులు తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది అని పార్టీ నేతలు అంచనాలు వేస్తూ ఉన్నారు. సోనియా గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీయే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల్లో ఒకరిని తెలంగాణ నుండి బరిలోకి దించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ తెలంగాణ నుండి బరిలోకి దిగితే పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే గత ఎన్నికల్లో 4 స్థానాల్లో సంచలన విజయాలు సాధించిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో కనీసం 9 స్థానాలైనా గెలవాలని పట్టుదలగా ఉంది. అది నిజం చేసుకోవాలంటే నరేంద్ర మోదీ ఇక్కడి నుండి పోటీ చేయాలని తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు చెప్తున్నారు. దీనిపై మోదీ, అమిత్ షాలు తమ నిర్ణయాన్ని ఇంతవరకు ప్రకటించలేదంటున్నారు. హైదరాబాద్ లోక్సభ స్థానం కొన్నేళ్లుగా మజ్లీస్ పార్టీకి కంచుకోటగా ఉంటోంది. ఈసారి దాన్ని బ్రేక్ చేసి అక్కడ పాగా వేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుండి పోటీ చేసి ఓటమి చెందిన ఫిరోజ్ ఖాన్ను హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి బరిలో దింపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో లోక్సభ స్థానాలపై గురిపెట్టాయి. మరోవైపు భారత రాష్ట్ర సమితి సైతం లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలి అని పట్టుదలగా ఉంది అని అంటున్నారు. 2 జాతీయ పార్టీలతో పాటు బీఆర్ఎస్ కూడా రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు రాజకీయ పండితులు.